రాజకీయమా ఏం చేస్తావే అని అంటే రోజుకో రంగు మారుస్తా, ఆయనోళ్ళను కానోళ్ళని చేస్తా, కానోళ్ళను ఆయనోళ్ళని చేస్తా, రోజుకో పంచాది పెడతా, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళను రేపు ప్రతిపక్షాలకు నెడతా, నేనే రాజకీయం చేస్తా అని అన్నదట. అవు మరి ఆగో అట్లనే ఉన్నది ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ ఓట్ల ముచ్చట కూడా. వారం దినాలకేంచి ఒకటే లొల్లి నడుస్తున్నది. ఆఖరికి ఏమైంది అని అంటే విశాఖ మేయర్ సీట్ కొరకు నడిచిన పంచాయతీకి శుభంకారడు పడ్డది. అవిశ్వాస తీర్మానం పెడితే కూటమి నెగ్గింది. మొత్తం 74 మంది కూటమి తరపుకేంచి వచ్చి ఓట్లేసేటాళ్లకు అవిశ్వాస తీర్మానంలో కూటమికి వచ్చింది అన్నట్టు సీటు. ఇంతకు మునుపుకి మేయర్ సీట్ల పంక పార్టీ లీడర్ గొలగాని హరివెంకట కుమారి ఉండే. 4 ఏళ్ల కింద గ్రేటర్ విశాఖ ఓట్లయినాయి. మొత్తం 98 వార్డులలో పంక పార్టీ తరపుకేంచి పోటీ చేసి 58 మంది గెలిస్తే 11వ వార్డుల కార్పొరేటర్ హరివెంకట కుమారి మేడం గెలిచి మేయర్ అయింది. అంతేకాదు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన ఓ 4 సైకిల్ పార్టీకేంచి పోటీ చేసి గెలిచిన ఇంకొకరు కూడా పంక పార్టీలోనే షరీకయ్యారు. అప్పుడు సీన్ కట్ చేస్తే 2024లో ఓట్లు పంక పార్టీ పోయింది, కూటమి ఎలుగులైంది. ఇంకేముంది, అందులోకి పోయినోళ్ళంతా ఇప్పుడు మళ్ళా తిరిగి ఇండ్లకే వచ్చేటాళ్లకు కథ మొదటికి వచ్చింది అన్నట్టు. పంక పార్టీలకేంచి 19 మంది కార్పొరేటర్లు సైకిల్ పార్టీలకు వస్తే ఓ 9 మంది దానిక గిలాస పార్టీలకు వచ్చిందట. ఇద్దరు ఒకటే కాబట్టి ఇప్పుడు విశాఖ మేయర్ సీటు కూడా కూటమికే వచ్చింది అన్నట్టు. నిన్నీయాల్టి సంది నడిచిన లడాయి కాదు ఇది. ఓ వారం 10 వద్దుల సంది జోరుగా నడుస్తున్నది. పంక పార్టీలకేంచి కూటమికి వచ్చిన కార్పొరేటర్లను ఏడబుత్కరిస్తారోనని అందరిని క్యాంపులకు పంపించిలాట. అందరిని మలేషియాకు పట్టుకపోయిలాట. ఇంకేముంది, అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్. ఆడికేంచి చక్కగా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ కే పట్టుకొచ్చిళ్ళు, ఓట్లు వేయించిళ్ళు అనేది పంక పార్టీ వాళ్ళు అంటున్న మాట. అయినా వాళ్ళకిష్టం లేకుంటే బలవంతంగా భయపెట్టి ఓట్లు వేపియలేం కదా అనేది కూటమి లీడర్లు అంటున్న మాట. మొత్తానికి వారం 10 వద్దుల సంది విశాఖ మున్సిపల్ మేయర్ సీటు కొరకు నడుస్తున్న పంచాయతీ అయితే ఓడిసిందబ్బా.